అనవసరంగా కొందరు ఏది హైడాను అనవసరంగా అన్పాపులర్ చేస్తున్నారు. ఆయన అన్పాపులర్ కాదు. ఇవాళ మొన్న వర్షాలు వస్తే నేను చూసిన ఎన్ని ఇమీడియట్ గా పోతున్నాడు ఆ ప్రాంతానికి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, వారందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ, బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ. భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా స్పోర్ట్స్ సిటీ చేసిన వాడు ఎవరు లేడు. ఒక పటియాలలో ఉన్నది. అందుముందే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే దేశంలో ఏషియన్ గేమ్స్ చేసిన వ్యక్తిగా ప్రతి సంవత్సరం గత 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 అండర్-19, అండర్-17, అండర్-20, అండర్-14 చేస్తున్నా. కనుక మీరు ఆ స్పోర్ట్స్ మొదలు పెడితే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రులకు మీరు రాజీవ్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరిగి ఈ ప్రాంతంలో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో మొదటి వ్యక్తి నువ్వే ఇంప్లిమెంట్ చేసినావు. నేను 10 జిల్లాలు తిరిగిన తర్వాత సిద్ధరామయ్యను కామారెడ్డిలో 42 అనౌన్స్ చేసిరు. అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేస్తారు, అది అన్ని పార్టీలు చేస్తుంది, కానీ మళ్ళా కోర్టుకు పోతున్నారు. అంటే మేము బతుకొద్దురా బాబు? మేము బడుగు బలైన వాళ్ళకి పైకి రావద్దా? సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. ఏది ఈబీసీ అంటే నేను ఏదో అనుకున్నా. ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే సాకల్వాడు మంగళవాడు కిందోడు వాళ్ళకు కూడా పైకి రావాలంటున్నారు. తప్పనిసరిగా మీరు 42% ఇవ్వండి జిల్లా పరిషత్లో. అదేవిధంగా లోకల్ బాడీలో మా పిల్లలు కూడా భవిష్యత్తులో వస్తారు. గతంలో సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులు మా తల్లి దగ్గర పోయిన అమ్మ, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆమె మన్మోహన్ సింగ్ బిల్ పార్లమెంట్లో బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కటి 1,40,000 సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్నాడు, డాక్టర్లు అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకో స్థలం, అది ఉర్దూ మీడియం తెలుగు మీడియంకి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఏదైతే మూసి బ్రిడ్జ్ కడుతున్నారో కొందరు ఇళ్ళు పోతున్నాయి, దానికి కొద్దిగా వాళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ చేసిర్రు. దయచేసి వాళ్ళ 50 ఇళ్ళు పోతున్నాయి, వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్తూ ఇప్పటికే చాలా కాలం సిద్ధమైంది. ఈ మందందరూ కూడా ఎవరు చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు సీటీలు కొట్టాలి, ఎప్పుడు రొల్లు పెట్టాలని చూస్తున్నారు. వారిని మాట్లాడమని కోరుతున్నాను.